హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు టిఫిన్లు తిన్నారా, కాఫీలు తాగారా, టీలు తాగారా? నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి నిన్న రసవత్తర పోరుగా ఉండడం కంటే వన్ సైడ్ పోరు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ మొత్తం ఆస్ట్రేలియా చేతిలోనే ఉంది. కాకపోతే 101 మిల్లర్ కొట్టబట్టి 200 అవుట్ కొట్టారు. కానీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు, లేదంటే సౌత్ ఆఫ్రికా చెత్త టీం అయిపోయింది ఈ మధ్య. ఆ బావుమా కెప్టెన్ అయితే ఇంకా నవ్వాలి ఆయన చూస్తే. కెప్టెన్సీ ఓకే, బ్యాటింగ్ అయితే మరి దారుణంగా చేస్తున్నాడు ఆయన. ఏం కెప్టెన్ మరి ఆ సౌత్ ఆఫ్రికా టీము అతను ఎందుకు కెప్టెన్ వస్తుందో నాకైతే ఎంతవరకు అర్థం కాలేదు. ఫేస్ చూస్తున్న వచ్చింది అతనిది. సో మనకి ఎన్నో అవసరం లేని విషయాలు, మన కంట్రీ కాదు, మన స్టేట్ కాదు. సో మనకి మ్యాటర్ ఏదని అనుకుంటున్నాను. సో నిన్న ఆస్ట్రేలియా గెలిచింది. సో సెమీస్ ఫైనల్కి ఇండియా ఆస్ట్రేలియా వెళ్ళింది. మామూలు ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళినా ఆస్ట్రేలియా కొట్టుద్ది కప్పు. మామూలు మన ఇండియాలో ఆడినా సరే ఆస్ట్రేలియా బౌలర్స్ బాగుంటారు. అయినా మన ఇండియాలో జరుగుతుంది కాబట్టి మామూలుగా మిగతా అన్ని మ్యాచ్లో ఓడించుకుంటూ వచ్చింది కాబట్టి ఇండియా మ్యాక్సిమం ఆస్ట్రేలియా మీద కూడా నేను ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నాను. 90% గెలుస్తుంది. ఒక 10% ఏమైనా ఛాన్స్ ఉంటే ఆస్ట్రేలియాగా ఉండొచ్చు. 90% మన ఇండియా మీద కాబట్టి ఇండియానే గెలుస్తుంది. ఈ ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ 19th జరుగుతుంది. ఇంకా అది దాంతో వరల్డ్ కప్ అయిపోయింది. 50 ఓవర్స్ వరల్డ్ కప్. సో దానికి ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు. సో మ్యాక్సిమం చెప్తున్నాక 90% ఇండియా గెలుస్తుంది. 10% ఏమైనా ఛాన్సెస్ ఉంటే ఆస్ట్రేలియాకి ఉండొచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియాకి వరల్డ్ కప్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేనేమో 10% ఇస్తున్నాను. అది 1% ఇచ్చేవాడిని. మన ఇండియాలో జరుగుతుంది కాబట్టి మనకి బెస్ట్ ఛాన్స్ ఇది. అన్నింటినీ ఓడించుకుంటూ వచ్చాము, ఫైనల్ దాకా వచ్చాము. ఫైనల్లో కూడా ఇండియా గెలవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై భారత్ మహాన్, జై ఇండియా, జై హిందుస్థాన్ అండ్ జై ఇండియా టీమ్. అండ్ మన దేశంకి మనం రుణపడి ఉండాలి. మన దేశంకి మనం సహాయపడాలి. మన దేశానికి మనం ఉపయోగపడాలి. థ్యాంక్ యూ.